హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ గురించి తెలుసుకుందాం. మనకి ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్డ్ అయినా డెఫినెట్గా ఇంటర్వ్యూయర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్లో ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే క్వశ్చన్ డెఫినెట్గా టచ్ చేస్తారు. ఎలా అంటే ఒకళ్ళు వాట్ ఈజ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని అడుగుతారు, ఇంకొకళ్ళు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ జావాలో ఎందుకు సపోర్ట్ చేయదని అడుగుతారు, ఇంకొకళ్ళు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ సపోర్ట్ చేయలేదు దాని ఆల్టర్నేటివ్ ఏంటి, అలా డిఫరెంట్ వేస్లో మనల్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. సో మనం ఫస్ట్ డెఫినేషన్ ఏంటో తెలుసుకుందాం. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే డెఫినేషన్, ఏ చైల్డ్ క్లాస్ హ్యాస్ అన్ ఎబిలిటీ టు ఎక్స్టెండ్ వన్ ఆర్ మోర్ పేరెంట్ క్లాసెస్, దెన్ ఇట్ ఈస్ సెడ్ టు బి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సింపుల్గా ఒక క్లాస్ ఏ ఉందనుకోండి, ఓకే, క్లాస్ బి ఉందనుకోండి, ఈ రెండు పేరెంట్ క్లాస్ అనమాట. సో క్లాస్ సి అనే క్లాస్ విల్ ఎక్స్టెండ్ క్లాస్ ఏ అండ్ క్లాస్ బి. ఓకే, చైల్డ్ క్లాస్ హ్యాస్ ఎన్ ఎబిలిటీ టు ఎక్స్టెండ్ వన్ ఆర్ మోర్ పేరెంట్ క్లాసెస్, దెన్ ఇట్ ఈస్ సెడ్ టు బి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. So definition clear kada, a child class has an ability to extend one or more parent classes, then it is said to be multiple inheritance. So next question endante, in Java or in OOPS concepts, multiple inheritance supported or not అని అడుగుతారు అనమాట. సో అప్పుడు మనం చెప్పాలి ఇట్ ఈస్ నాట్ సపోర్టెడ్ అని అంటారు. మనం ఆన్సర్ ఇవ్వాలి, ఇన్ జావా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఈస్ నాట్ సపోర్టెడ్, ఎందుకు అని అడుగుతారు. సో మనం జస్ట్ ఒక శాంపుల్గా ఒక ప్రోగ్రామ్ రాసి చూపిద్దాం అసలు దీనివల్ల మనకి కావాలి ఏంటి అని. ఓకే, సో ఒక క్లాస్ తీసుకుందాం, సింపుల్గా క్లాస్ ఏ అని ఒక క్లాస్ తీసుకుందాం. ఓకే, వాయిడ్ మెథడ్ 1, ఓకే, system.out.println మెథడ్ 1 ట్రిగ్గర్డ్ అని పెట్టుకున్నాం. ఓకే, ఇది నా ఫస్ట్ క్లాస్. ఏ అనే క్లాస్ తీసుకొని దాంట్లో మెథడ్ 1 ట్రిగ్గర్డ్ అని పెట్టుకున్నా. ఇప్పుడు నా సెకండ్ క్లాస్, క్లాస్ బి వాయిడ్ మెథడ్ 2, ఓకే, system.out.println మెథడ్ 2 అని పెట్టాను. నా రెండు క్లాసులు గమనించండి. క్లాస్ ఏ అనే దాంట్లో ఒక మెథడ్ రాశాను, నేను మెథడ్ 1 అని రాశాను, అండ్ system.out.printlnలో మెథడ్ 1 ట్రిగ్గర్డ్ అని పెట్టాను. సేమ్ క్లాస్ బి అని రాశాను, ఇంకో క్లాస్ బిలో మెథడ్ 2 తీసుకొని system.out.printlnలో మెథడ్ 2 ట్రిగ్గర్డ్ అని పెట్టాను. ఇప్పుడు మన డెఫినేషన్కి వెళ్దాం. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఏంది? ఏ చైల్డ్ క్లాస్ హస్ ఎన్ ఎబిలిటీ టు ఎక్స్టెండ్ వన్ ఆర్ మోర్ పేరెంట్ క్లాసెస్. సో క్లాస్ సి extends A, ఓకే, కామా బి. సో ఈ ఏని బిని రెండు ఎక్స్టెండ్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు దీంట్లో ఒక మెథడ్ రాసాను, వాయిడ్ మెథడ్ 3 system.out.println మెథడ్ 3 ట్రిగ్గర్ డన్. ఓకే, ఇప్పుడు క్లారిటీ గమనించండి. ఫస్ట్ క్లాస్లో నేను ఒక మెథడ్ పెట్టాను, మెథడ్ 1, ఒక మెథడ్ ఇంప్లిమెంట్ చేశాను, దట్ ఈస్ మెథడ్ 1. క్లాస్ బిలో ఇంకో మెథడ్ రాశాను, దానికి మెథడ్ 2 అని పెట్టాను. అండ్ చైల్డ్ క్లాస్లో ఇంకో మెథడ్ రాశాను, మెథడ్ 3 అని పెట్టాను. ఓకే, సో దీనికి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేస్తాను. ఒక మెయిన్ క్లాస్ రాశాను, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గెస్ అని పెట్టేసి, ఓకే, సి దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసి న్యూ ఓబీజే అని పెట్టాను. ఈ ఆబ్జెక్ట్తో ఓబీజే డాట్ మెథడ్ 1, ఓకే, ఓబీజే డాట్ మెథడ్ 2, ఓబీజే డాట్ మెథడ్ 3 రాశాను. ఈ సికి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను కాబట్టి ఓబీజే డాట్ మెథడ్ 1కి వెళ్ళి ఎలా ఎక్స్టెండ్ అయి ఉన్నాయి కదా ఏబి, సో దీనికి వెళ్ళేసి ఫస్ట్ అవుట్పుట్ ఏమొస్తుంది, మెథడ్ 1 వస్తుంది, సెకండ్ అవుట్పుట్ మెథడ్ 2 వస్తుంది, థర్డ్ అవుట్పుట్ మెథడ్ 3 వస్తుంది. సో ఇదేంటి
మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ మన జావాలో సపోర్ట్ చేస్తుందా లేదా అనేదానికి ఇప్పుడు నేను రాసిన ఎగ్జాంపుల్ సపోర్ట్ చేస్తుంది. ఎందుకు అంటే క్లాసుల్లోనే పెట్టాను. ఈ క్లాస్ 2 క్లాసెస్ తీసుకున్నాను, థర్డ్ క్లాస్లో దీన్ని ఎక్స్టెండ్ చేసుకున్నాను. ఆ ఎక్స్టెండ్ చేసిన క్లాస్లో నుంచి నేను క్లాస్ ఏ క్లాస్ బిని కాల్ చేశాను. ఓకే, బట్ ఈవెన్ దో ఇది సపోర్ట్ చేస్తున్నా 100% సపోర్ట్ చేయదు. ఎందుకు అంటే ఇక్కడ మీరు గమనిస్తే నేను క్లాస్ ఏ అనే దాంట్లో నా మెథడ్ నేమ్ ఏంటి, మెథడ్ 1, క్లాస్ బిలో మెథడ్ 2. ఓకే, సో నేను చైల్డ్ క్లాస్లో కాల్ చేసినప్పుడు ఇక్కడ obj.method1 మెథడ్ 2 కాల్ చేసి అప్పుడు ఏమైంది, ఇక్కడ డిఫరెంట్ మెథడ్, ఇక్కడ డిఫరెంట్ మెథడ్ ఉంది. సో కంపైలర్కి ఐడియా ఉంటుంది ఇక్కడ 2 డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి కాబట్టి దానికి ఏ మెథడ్ కాల్ చేయాలి. ఇన్ కేస్ నేను అదే ఇక్కడ క్లాస్ ఏ అండ్ క్లాస్ బిలో డిస్ప్ అనే మెథడ్ కాల్ చేశాను. ఓకే, డిస్ప్ అనే మెథడ్ కాల్ చేశాను అంటే ఇక్కడ ఏమైంది, క్లాస్ ఏలో నేను సేమ్ మెథడ్ పెట్టాను. ఓకే, క్లాస్ బిలో నేను సేమ్ మెథడ్ పెట్టాను. ఓకే, క్లాస్ సికి వచ్చేసరికి obj.disp అని పెట్టాను. ఓకే, ఈ క్లాస్ సిలో నేను ఏబీని ఎక్స్టెండ్ చేసుకున్నాను కదా, ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడు obj.disp వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఈ క్లాస్ ఏలో ఉన్న డిస్ప్ మెథడ్ కాల్ అవ్వాలో క్లాస్ బిలో ఉన్న డిస్ప్ మెథడ్ కాల్ అవ్వాలో కంపైలర్ కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. దాన్నే అంబిగ్యూటీ అంటారు. అలాంటప్పుడు ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది ఫెయిల్ అవుతుంది అనమాట. ఓకే, ఈ క్లాస్లో కనుక మీరు సేమ్ మెథడ్ ఉంటే, ఓకే, క్లాస్ ఏలో క్లాస్ బిలో సేమ్ మెథడ్ ఉంది కాబట్టి మీరు ఎక్స్టెండ్ చేసుకునే క్లాస్లో సేమ్ మెథడ్ కాల్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతుంది, ఏలో డిస్ప్లే మెథడ్ ట్రిగ్గర్ చేయాలా, బిలో డిస్ప్లే మెథడ్ ట్రిగ్గర్ చేయాలా అనేది. ఈ యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ కావడం కోసమే మనకి ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్ చెప్పారు. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది ఈ క్లాస్నే నేను ఇంటర్ఫేసెస్ ప్రోగ్రామ్కి కన్వర్ట్ చేస్తాను. ఓకే, సో ఈ క్లాస్లో మీకు క్లియర్గా అర్థమైంది కదా మనకి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఎందుకు సపోర్ట్ చేయదు, సేమ్ మెథడ్ ఉన్నప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఓకే, అసలు ఇంటర్ఫేసెస్కి మనం వెళ్తున్నాం కదా. ఇప్పుడు ఇంటర్ఫేసెస్ డెఫినేషన్ ఏంటి, దాంట్లో అసలు మెథడ్ అనేది ఇంప్లిమెంట్ చెయ్యం, ఓన్లీ డిక్లేర్ చేస్తాం, రైట్. సో ఒకసారి ఆ ఇంటర్ఫేసెస్కి ప్రోగ్రామ్ కన్వర్ట్ చేసి ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఎలానో నేను చెప్తాను. ఈ క్లాస్ ఉంది కదా, ఇప్పుడు ఈ క్లాస్ బదులు మనం ఇంటర్ఫేసెస్ అని పెడతాం. ఓకే, క్లాస్ బికి ఇంటర్ఫేస్ అని పెడతాం. ఓకే, సో 2 ఇంటర్ఫేసెస్ ఉన్నాయి, ఇంటర్ఫేస్ ఏ అండ్ ఇంటర్ఫేస్ బి. మీరు నా లాస్ట్ వీడియోలో ఇంటర్ఫేస్ గురించి విన్నట్టయితే ఇంటర్ఫేసెస్ అంటే ఏంది, ఓన్లీ వీ హ్యావ్ ఏ మెథడ్ డిక్లరేషన్ బట్ నాట్ ఇంప్లిమెంటేషన్, రైట్. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు ఇంటర్ఫేస్లో. సో అప్పుడు మనం ఏం చేస్తాం, జస్ట్ మెథడ్ డిక్లరేట్ చేసి వదిలేస్తాం అన్నమాట. సో ఓకే, సో జస్ట్ మెథడ్ మనం డిక్లేర్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు వాయిడ్ డిస్ప్ అనేది జస్ట్ డిక్లేర్ చేసి వదిలేసాం ఇంటర్ఫేస్ ఏలో. సిమిలర్గా ఇంటర్ఫేస్ బిలో కూడా మనం వాయిడ్ డిస్ప్ అనేది జస్ట్ డిక్లేర్ చేసి వదిలేస్తాం. ఓకే, క్లియర్గా గమనించండి, మనకి 2 ఇంటర్ఫేసెస్ ఉన్నాయి ఇప్పుడు, ఇంటర్ఫేస్ ఏ అండ్ ఇంటర్ఫేస్ బి. అసలు ఇంటర్ఫేస్ డెఫినేషన్ ఏంటి, ఓన్లీ వీ హ్యావ్ ఏ మెథడ్ డిక్లరేషన్ బట్ నాట్ ఇంప్లిమెంటేషన్. సో వాయిడ్ డిస్ప్ అనే ఒక మెథడ్ తీసుకున్నాము, సేమ్ ఇంటర్ఫేస్ బిలో వాయిడ్ డిస్ప్ అనేది తీసుకున్నాం. 2 సేమ్ మెథడ్స్ ఎందుకు తీసుకున్నాము, ఇందాక మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో మనకి ఒక మైనస్ ఏంటి, సేమ్ మెథడ్ అయితే దేన్ని ఇంప్లిమెంట్ చేయాలో తెలియదు కదా. సో అదే ఎగ్జాంపుల్ కవర్ చేయడానికి 2 ఇంటర్ఫేసెస్లో నీకు సేమ్ మెథడ్స్ తీసుకున్నాను. ఓకే, సో ఇంకా తర్వాత ఇంకో చిన్న చేంజ్ ఉంది ఇక్కడ. క్లాస్ సి ఎక్స్టెండ్స్ ఏబి కదా. వెన్ యూ ఆర్ యూజింగ్ క్లాసెస్, క్లాస్ పేరెంట్ క్లాస్ నుంచి మీరు ఏదన్నా చైల్డ్ క్లాస్కి ఇన్హెరిట్ చేయాలంటే ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ వాడతారు. అదే ఇంటర్ఫేసెస్లో అయితే మీరు ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ తీసేసి ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ వాడతాం.
ఓకే ఓకే ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ వాడతాం. ఇంకా నెక్స్ట్ అంతా సేమే. సో గమనించండి, ఫస్ట్ ఇంటర్ఫేస్ ఏ అని తీసుకున్నాం కదా. ఇంటర్ఫేస్ ఏలో డిస్ప్ అనే మెథడ్ రాసాము, ఇంటర్ఫేస్ బిలో డిస్ప్ అనే మెథడ్ డిక్లేర్ చేసాం. ఈ రెండు ఇంటర్ఫేస్ ఏలో ఇంటర్ఫేస్ బిలో ఇంప్లిమెంట్ చేయలేదు. క్లాస్ సికి వచ్చేసరికి యూజింగ్ ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్తో ఏని బిని ఇంప్లిమెంట్ చేసుకున్నాం. సో ఇట్లా ఇంప్లిమెంట్ చేసుకుంటే దీని ఏంటి, చైల్డ్ క్లాస్ హ్యాస్ అన్ ఎబిలిటీ టు ఎక్స్టెండ్ వన్ ఆర్ మోర్ పేరెంట్ క్లాసెస్. అది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కదా. సో సి అనే చైల్డ్ క్లాస్లో ఏ అండ్ బి అనే టూ పేరెంట్ క్లాస్ని మనం ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం అన్నమాట యూజింగ్ ఇంప్లిమెంట్స్ కీవర్డ్. ఓకే, ఇప్పుడు నేను చూడండి సికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఓబీజే డాట్ డిస్ప్ అని కాల్ చేస్తాను అనమాట. ఓకే, ఓబీజే డాట్ డిస్ప్ కాల్ చేసినప్పుడు నాకు అవుట్పుట్లో ఎర్రర్ రాదు. ఎందుకు అంటే ఇంటర్ఫేస్ ఏ ఇంటర్ఫేస్ బిలో ఈవెన్ దో సేమ్ నేమ్ ఉన్నప్పటికీ దానికి ఇంప్లిమెంటేషన్ అనేది లేదు, రైట్. సో ఇంప్లిమెంటేషన్ అనేది లేనప్పుడు కంపైల్ చేసేటప్పుడు కంపైలర్ ఏమి కన్ఫ్యూజ్ అవ్వదు అనమాట. ఎందుకంటే దానికి ఏమి ఇంప్లిమెంటేషన్ లేదు, జస్ట్ మనకి మెథడ్ డిక్లరేషన్ కదా ఉంది. సో ఈ డిస్ప్ అనేది ఈ సిలో మనం ఒక నిమిషం ఈ సిలో మనం ఆ మెథడ్ ఇంప్లిమెంట్ చేద్దాం. వాయిడ్ ఓకే డిస్ప్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ డిస్ప్లే ట్రిగ్గర్డ్ అని పెట్టండి. ఓకే, సో ఈ సిలో ట్రిగ్గర్ చేసాం కాబట్టి మెయిన్ క్లాస్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గస్. ఓకే, ఈ సికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోండి. సి ఓబీజే ఈక్వల్ టు న్యూ సి. ఓకే, ఓబీజే డాట్ డిస్ప్. అప్పుడు ఏమవుతుంది, ఈ ఓబీజే డాట్ డిస్ప్ ఈవెన్ దో ఏలో బీలో ఇంటర్ఫేస్ మనం ఎక్స్టెండ్ చేసిన దీంట్లో ఏం మెథడ్ డిక్లరేషన్ లేదు కాబట్టి సింపుల్గా ఈ డిస్ప్కి వచ్చేసి ఈ డిస్ప్లే ట్రిగ్గర్డ్ అనే అవుట్పుట్ మనకి ఇస్తుంది అనమాట. సో గైస్, ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ యొక్క డెఫినేషన్. అండ్ లాస్ట్గా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని అడిగే క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటారు. చెప్పండి, ఏ క్లాస్ హ్యాస్ అన్ చైల్డ్ క్లాస్ హ్యాస్ అన్ ఎబిలిటీ టు ఎక్స్టెండ్ వన్ ఆర్ మోర్ పేరెంట్ క్లాసెస్. నెక్స్ట్ క్వశ్చన్, జావా సపోర్ట్స్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఆర్ నాట్. జావా సపోర్ట్ చేయదు, జావా వోంట్ సపోర్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వీ హ్యావ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ ఇంటర్ఫేసెస్. ఓకే, అండ్ వాళ్ళు ఇంకో క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది, ఎందుకు సపోర్ట్ చేయదు అంటారు. వై జావా వోంట్ సపోర్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాడు. అప్పుడు ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ క్లాసెస్ అండ్ ఎక్స్టెండింగ్ వన్ ఆర్ మోర్ పేరెంట్ క్లాస్ ఇన్ ద చైల్డ్ క్లాస్, there is a chance to display to write a same method in the parent classes, so that compiler will get confused, so it is not sure exactly ఏ మెథడ్ ట్రిగర్ అవ్వాలో. అందుకని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది క్లాసెస్లో సపోర్ట్ చేయదు. బట్ ఆల్టర్నేటివ్గా మనకి ఇంటర్ఫేసెస్ అనేది ఉంది. ఇంటర్ఫేసెస్లో మనకి డెఫినేషన్ తెలుసు, ఏదైనా మెథడ్ డిక్లేర్ చేస్తాము బట్ ఇంప్లిమెంట్ అనేది చెయ్యము. సో ఈవెన్ దో మీ చైల్డ్ క్లాస్లో మీరు ఆ మెథడ్ కాల్ చేసినప్పుడు దానికి డిక్లరేషన్ అనేది ఉండదు కాబట్టి సో యూజర్ కంపైలర్ అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇట్ విల్ గివ్ ప్రాపర్ అవుట్పుట్. అందుకే ఇంటర్ఫేసెస్ అనేది జావాలో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ సపోర్ట్ చేస్తుంది అని చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ.